ఫ్రెండ్స్, మన స్టేట్ ఎక్స్‌పోర్ట్స్‌ని బూస్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? పోర్ట్స్‌ని డెవలప్ చేయాలి. మన స్టేట్ డెవలప్ అయ్యి మనందరి ఆదాయాలు పెరగాలంటే, మన రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరగాలంటే, దానికోసం ఎక్స్‌పోర్ట్స్‌ని బూస్ట్ చేయాలంటే మెయిన్‌గా పోర్ట్స్ కావాలి. అవునా కాదా? నేను యాక్చువల్‌గా అడుగుతున్నానండి. అవునంటారా? కాదంటారా? ఏంటి విజయ్ ఇదో పెద్ద క్వశ్చను, దానికి మళ్ళీ నువ్వు మమ్మల్ని ఆన్సర్ అడుగుతున్నావా? ఎక్స్‌పోర్ట్స్‌ని బూస్ట్ చేయాలంటే మెయిన్‌గా కావాల్సింది పోర్ట్సే కదా అంటే, సారీ అండి, నేను కూడా అదే అనుకొని పప్పులో కాలేశాను. ఎక్స్‌పోర్ట్స్‌ని మన స్టేట్‌లో బూస్ట్ చేయాలంటే మెయిన్‌గా కావాల్సింది పోర్ట్స్ కాదు. యెస్, మీరు విన్నది నిజమే. అదేంటి విజయ్, మన స్టేట్ ఎక్స్‌పోర్ట్స్‌లో స్ట్రాంగ్ అవ్వాలంటే పోర్ట్స్ అవసరం లేదంటున్నావా? అంటే కాదండి, అవసరం ఉంది. కానీ అవి మెయిన్ కాదు. మెయిన్‌గా కావాల్సింది వేరేది ఉంది. నేను రీసెంట్‌గా ఒక రీసెర్చ్ పేపర్‌ని స్టడీ చేశాను. ఇట్స్ ఫ్రమ్ ఎ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఐ విల్ షేర్ దోస్ డీటెయిల్స్ ఇన్ ఎ మినిట్. ఆ స్టడీలో ఇండియాలో ఉన్న 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నిటినీ తీసుకొని ఏ స్టేట్స్ ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాయి, ఏవి చేయట్లేదు, వాటికున్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఒక స్టేట్ ఎక్స్‌పోర్ట్స్ బూస్ట్ చేయాలంటే అసలు మెయిన్‌గా కావాల్సింది ఏంటి అని చెప్పి డీటెయిల్‌గా స్టడీ చేశారు. దాని ఫైండింగ్స్ ఆర్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్. Is it ports? Is it policy? Is it ecosystem? Is it infrastructure? Or is it something else? ఆ సంథింగ్ ఎల్స్ ఏంటో మీకు తెలిసాక మొత్తం పిక్చర్ క్లియర్ గా అర్థం అవడమే కాదు, ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న డెప్త్ ఆర్ రాదర్ షాలోనెస్ అనాలేమో, అది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటో విత్ డేటా, విత్ స్టాటిస్టిక్స్ మనం చూసిన తర్వాత మీరు కూడా ఈ ఎపిసోడ్ ఎండ్ కల్లా నాలాగే విజన్ ఏది సర్జీ అని మీరు అడుగుతారు. గెట్ రెడీ. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, లాస్ట్ 7 years నుంచి మన స్టేట్లో పోర్ట్స్ అండ్ పోర్ట్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఎప్పుడూ లేనంత లెవెల్స్ లో మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్స్ లోకి వచ్చేసాయి. దానికి మెయిన్ రీజన్ జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు మన స్టేట్ కున్న కోస్ట్ లైన్ అండ్ పోర్ట్స్ కున్న ఇంపార్టెన్స్ ని గుర్తించడం, ఆ గుర్తించిన దానికి తగ్గట్టు సిబిఎన్ గారు లాగా ఎంతసేపు రియల్ ఎస్టేట్ అమరావతి అని పబ్లిక్ మనీని ఒక స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలు పోసి బర్న్ చేయడం లాంటి పనుల మీద కాకుండా ఇలాగ పోర్ట్స్ మీద పెట్టే వాటికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ ఆయన ఈ ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీదకి వెళ్లి జనాల చేతిలో డబ్బులు పెట్టాలి, ఈ ఫ్రీబీజు ఉచితాల్లో జనాల్ని ముంచి లేపాలి అని గట్టిగా పూనుకోకపోయి ఉంటే స్టార్ట్ చేసిన అన్ని పోర్ట్స్ 100% ఆయన పీరియడ్ లోనే కంప్లీట్ అయిపోయేవేమో. సరే, దానికి జగన్ గారి సైడ్ నుంచి కోవిడ్ పెట్టుకొని ఆ 2.5 years టైం లాస్ అయిపోయాం కదా అని అంటారు. అది కూడా పూర్తిగా తీసేసే విషయం కాదు. సరే, ఆయన ఎలక్షన్స్ లో ఓడిపోయారు, కానీ ఆ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ కి ఆర్గానిక్ గా ఆ మెరిట్ ఉండడం వల్ల నెక్స్ట్ సీఎం చైర్ లోకి ఎవరు వచ్చినా కూడా అవి కంటిన్యూ చేయాల్సిందే అనే పరిస్థితి క్రియేట్ అయింది. సో మొత్తానికి జగన్ గారి ఇంపాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్స్ అండ్ పోర్ట్ రిలేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్స్ లోకి వచ్చేసాయి. మరి ఇంత మొమెంటం బిల్డ్ అయిన ఈ పోర్ట్స్ డెవలప్మెంట్ మీద సిబిఎన్ గారు ఒక విజన్ తో ముందుకెళ్తున్నారా, లేదా నామకే వాస్తే ఏదో కంటి తుడుపు చర్య కింద ఇది కూడా అలా కానిచ్చేస్తున్నారా? ఎలా చెప్పగలం అంటే దీనికి ఒక చిట్కా ఉంది. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక సంకల్పంతో చేసే వాళ్ళకిను నామకే వాస్తే కంటి తుడుపు కోసం చేసే వాళ్ళకిను చాలా తేడా ఉంటుంది. ఏ పనైనా తీసుకోండి, ఆ తేడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక సంకల్పంతో చేసే వాళ్ళకి ఒక రియల్ విజన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ విజన్ ఉంటుంది. ఏది ఫస్ట్ స్టెప్, ఏది సెకండ్ స్టెప్, ఏది ఫినిష్ చేసిన తర్వాత ఏది చెయ్యాలి, ఏ స్టెప్ వేస్తా ప్యారలల్ గా ఏది చెయ్యొచ్చు అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీలో నుండి ఒక ఎయిర్ టైట్ ప్లాన్ తో దిగుతారు, మొదలుపెట్టి ముందుకెళ్తారు. అంతేకాదు, ఆ సంకల్పంతో చేసేవాళ్ళు ఆ స్టెప్స్ వేయడంలో ఏ స్టెప్ అవసరం లేదో అది క్లియర్ గా తెలుసుకొని దాన్ని క్లియర్ గా కత్తిరించి అవతల పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సిబిఎన్ గారు ఆయన టైంలో 15,000 ఎకరాలు కావాలి అని చెప్పి పట్టుకున్నారు, గుర్తుందా? అదేమైపోయింది చెప్పండి? ఆయనదేం పోయింది? అది ఆయన ఆస్తి కాదు, జనాల ఆస్తి. ఏముంది, ఒక 15,000 ఎకరాలు వేసేయి అని గాలిలో మేడలు కట్టి పబ్లిక్ మనీని బర్న్ చేసే స్టైల్ ఆయనది. కానీ టెక్నికల్ గా ఆలోచించండి, ఒక ఎయిర్పోర్ట్ కి 15,000 acres అవసరమా? నవ్వుతారు, ఎయిర్పోర్ట్ కి 15,000 acres ఏంటి, నాన్ సెన్స్ అని. అంటే ద పాయింట్ ఇస్, టెక్నికలీ 15,000 ఎకరాలు అనే స్టెప్ అవసరం లేదు. రూపాయి విలువ తెలియని వాళ్ళు, పబ్లిక్ అసెట్స్ ని వాల్యూ చేయని వాళ్ళు, పబ్లిక్ అసెట్స్ ని నిర్దాక్షిణ్యంగా బర్న్ చేసేద్దాం అనే ఐడియాలజీ ఉన్న వాళ్లే ఈ స్కీమ్ లేస్తారు తప్ప, సీరియస్ విజన్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్టెప్ ని కత్తిరించి అవతల పడేస్తారు. అందుకనే జగన్ గారి పీరియడ్ లో ఆ 15,000 acres ని 2,200 acres కి కర్టైల్ చేశారు జగన్ గారు. దానికి తగ్గట్టుగానే అదే సీరియస్నెస్ తో అంత ల్యాండ్ ఎక్వైర్ చేశారు జగన్ గారి పీరియడ్ లోనే. సో ద పాయింట్ హియర్
ఇస్ ఒక సంకల్పంతో ఒక రియల్ విజన్ తో సీరియస్ గా డెలివర్ చేయాలనుకునే వాళ్ళు ఒకలా పనిచేస్తారు. మనదేం పోయింది అని చేసే వాళ్ళకి, జగన్ గారు చేశారు కాబట్టి మనం చేయకపోతే లేదా కనీసం చేస్తున్నట్టు కనిపించకపోతే మన పని మటాషే అని చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటది. మరి ఇప్పుడు మన పోర్ట్స్ సీఎం సిబిఎన్ గారి చేతిలో ఉన్నాయి. ఆయన ఈ పోర్ట్స్ ని ఒక విజన్ తో డెవలప్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్. పోర్ట్స్ దేనికి డెవలప్ చేస్తున్నారు? ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయడానికి. అంటే పోర్ట్స్ డెవలప్ చేయడం అనేది ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయడానికి ఒక మీన్స్. మరి ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయాలంటే పోర్ట్స్ డెవలప్ చేయడం ఒకటే దారా లేదా ఇంకా వేరే మెయిన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? ఈ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఎవరికి తెలుస్తుంది? ఒక సంకల్పంతో ఒక విజన్ తో చేసే వాళ్ళకా లేదా నామకే వాస్తే చేసే వాళ్ళకా? థింక్ ఫర్ మూమెంట్. అల్టిమేట్లీ పోర్ట్స్ ఆర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ పోర్ట్స్, రైట్? పోర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పోర్ట్స్ విల్ సర్వ్ నో పర్పస్. పోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ బూస్ట్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ బూస్ట్ చేసేది మన ఆదాయాలు పెరగడానికి, రాష్ట్ర ఆదాయాలు, మన ఇండివిజువల్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి. నౌ గెట్ రెడీ. పోర్ట్స్ వల్ల మన తలసరి ఆదాయం పెరిగేటట్టే అయితే గుజరాత్ మన ఇండియాలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసే స్టేట్. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఎక్స్పోర్ట్స్ లో గుజరాత్ స్టూడ్ నంబర్ 1 ఇన్ ఇండియా. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఏ ప్లేస్ లో ఉండాలి? ఫస్ట్ ప్లేస్ లో ఉండాలా? కాదు, 9th ప్లేస్ లో ఉంది. సిమిలర్లీ యూపీ స్టూడ్ 5th ఇన్ ఎక్స్పోర్ట్స్ బట్ 33rd ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఢిల్లీ ఏమో ఎక్స్పోర్ట్స్ లో 11th ప్లేస్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 3rd ప్లేస్. సిమిలర్లీ గోవా ఎక్స్పోర్ట్స్ లో 17th ప్లేస్ బట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 1st ప్లేస్. ఈ స్టడీలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్ని కలిపి చేశారనమాట. సో ఇక్కడ టేక్ అవే ఏంటంటే పోర్ట్స్ ఉండడం వల్ల మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఉండేటట్టే అయితే గుజరాత్ ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ ఉన్నట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. కానీ అలా లేదు. దట్ మీన్స్ ports are not a necessary condition for a state to have strong exports. Mari, what are the main factors for boosting exports? That's where this beautiful study will come into picture. Idi Economic and Political Weekly lo publish ayindi research. Andulo em chesarante what are the main factors that will determine strong exports for a state ani mana India lo unna 33 states and union territories ni తీసుకున్నారు. అందులో అన్ని వేరియబుల్స్ టెస్ట్ చేశారు. అవైలబిలిటీ ఆఫ్ పోర్ట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ పోర్ట్స్, స్టేట్ జిఎస్డిపి అని డిటర్మైన్ చేస్తుందా, పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టేట్ గవర్నమెంట్ పాలసీ స్కోర్, బిజినెస్ ఎకోసిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ వచ్చే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, వీటిలో ఏవి మెయిన్ ఫ్యాక్టర్స్, ఏవి డిటర్మైన్ చేస్తాయని వీటన్నిటిని టెస్ట్ చేశారు. తీరా రిజల్ట్స్ ఏం వచ్చాయో తెలుసా? దే రాన్ రిగ్రెషన్ టెస్ట్ ఆన్ దీస్ వేరియబుల్స్. వాళ్ళ ఫైండింగ్స్ ఏంటంటే ఒక స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి ఆ స్టేట్ ఎక్స్పోర్ట్స్ కి దేర్ ఇస్ నో స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ వై గుజరాత్ ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 9th ప్లేస్ లో ఉంది. యూపీ 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉన్న 33rd ప్లేస్ లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైస్. అండ్ దిస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ వై ఢిల్లీ ఎక్స్పోర్ట్స్ లో 11th ప్లేస్ లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 3rd ప్లేస్ లో ఉండడం. సిమిలర్లీ గోవా ఎక్స్పోర్ట్స్ లో 17th ప్లేస్ లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైస్ 1st ప్లేస్ లో ఉండడం. సో దెర్ ఇస్ నో స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్, స్టేట్ సైజ్ ఆల్సో డజంట్ మ్యాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ జిఎస్డిపి. దాట్స్ ఆల్సో a statistically insignificant variable for exports. That's exactly the reason why UP, despite being a large state, did not become number 1 in exports. Even more surprising, rather shocking ఏంటంటే ports may not matter as much as we think. As per this research paper, the distance from the ports have a weak correlation with exports. Did you imagine this? Ports గాని, distance from ports గాని, these variables are statistically insignificant for exports అంట. దీని అర్థం ఏంటంటే a port doesn't create an export economy. In other words, infrastructure may be necessary, but infrastructure alone is not sufficient. And ఇంకో ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటో తెలుసా? ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉంటారు కదా సిబిఎన్ గారు అనుకో. కానీ ఆ స్టడీ ఏం చెప్తుందంటే ఈ బిజినెస్ ఎకోసిస్టమ్ స్కోర్ గానీ, పాలసీ స్కోర్ గానీ, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ స్కోర్ గానీ, ఇవి ఏవి కూడా స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ కాదు అని చెప్తుంది. మరి ఇవేమి కాకపోతే ఏది మ్యాటర్ అవుతుంది? విచ్ వేరియబుల్స్ ఆర్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్? ఒక 2 వేరియబుల్స్ వచ్చాయి. ఫస్ట్ వేరియబుల్ ఈజ్ యాక్చువల్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్, ఎక్స్పోర్ట్ చేసే సత్తా. ఇందులోకి మన స్కిల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టే ఎఫర్ట్స్, ప్రోడక్ట్ అండ్ మార్కెటింగ్ ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్, ఇవన్నీ వస్తాయి ఈ ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్ లోకి. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మీరు ఒక క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాలంటే మీకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది క్రికెట్ బ్యాట్, హెల్మెట్, మంచి గ్లౌజ్, ప్యాడ్స్, ఇవి కాదు. వీటన్నిటికన్నా మెయిన్ గా కావాల్సింది బ్యాటింగ్ చేసే సత్తా, సెంచరీ కొట్టే సత్తా. ఎక్స్పోర్ట్స్ బూస్ట్ చేయాలంటే మన స్టేట్ లో పోర్ట్స్,
పాలసీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటన్నిటికన్నా ముఖ్యంగా మన స్టేట్ లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ చేసే సత్తా ఎంత ఉంది అనేది అన్నిటికన్నా మ్యాటర్ అవుతుంది. దీనికి ఏం చేస్తున్నాం సార్ సిబిఎన్ గారు? ఇందులో మీ విజన్ ఏది చూపించండి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేస్తే మనకి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ వస్తుందా, లేదా ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద, R&D మీద ఫోకస్ చేస్తే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ వస్తుందా? ది స్టడీ ప్రూవ్స్ a state can have good policies, institutions and infrastructure on paper but still fail to translate them into exports. మరి ఇంకో వేరియబుల్ ఏంటి విజయ్? 2 వేరియబుల్స్ అన్నావు కదా, ఒకటి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అయితే ఇంకోటి ఏంటి అంటే FDI ఇన్ఫ్లోస్. వాళ్ళ రిగ్రెషన్ మోడల్లో ఒక స్టేట్ కి వచ్చిన FDI ఇన్ఫ్లోస్ హ్యావ్ అ పాజిటివ్ కోరిలేషన్ విత్ ఎక్స్పోర్ట్స్. FDI కెన్ స్ట్రెంథెన్ ప్రొడక్షన్ లింకేజెస్ అండ్ ఇంటిగ్రేట్ లోకల్ బిజినెసెస్, లోకల్ ఎకానమీ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్స్. కానీ ఢిల్లీ ఈజ్ అన్ అవుట్లయర్. మీరు చూడండి, ఢిల్లీ చూస్తే ఇట్ రిసీవ్డ్ 13.23% ఆఫ్ టోటల్ ఇండియాస్ FDI డ్యూరింగ్ ద కన్సిడర్డ్ స్టడీ పీరియడ్, విచ్ ఇస్ క్వైట్ సిగ్నిఫికెంట్. కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం 2.39% మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. సో ఢిల్లీ ఈజ్ అన్ అవుట్లయర్ ఇన్ దిస్ కేస్ పర్టికులర్ టు FDI వేరియబుల్. సో ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి, మీకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. మనం ఎంతసేపు పోర్ట్స్ డెవలప్మెంట్ అనుకుంటున్నాం, కానీ పోర్ట్స్ అనేది ఎక్స్పోర్ట్స్ కి ఒక మీన్స్. కానీ మనం అల్టిమేట్ గా ఫోకస్ దేని మీద ఉంచాలి? పోర్ట్స్ ని డెవలప్ చేయడంతో పాటు దానికన్నా ముఖ్యంగా మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని డెవలప్ చేసుకోవాలి, FDI ఇన్ఫ్లోస్ ని హెల్దీగా ఉంచుకోవాలి యాజ్ పర్ దిస్ రీసెర్చ్ పేపర్. అండ్ FDI ఇన్ఫ్లోస్ రావడానికి పారా డిప్లొమసీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పారా డిప్లొమసీ అంటే మన స్టేట్ లెవెల్ లీడర్స్ మిగతా కంట్రీస్ తో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, మన స్టేట్ లెవెల్ న్యూయాన్సెస్ అండ్ ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ తీసుకెళ్లడం చేయాలి. జగన్ గారు, మీ టైంలో ఈ పారా డిప్లొమసీ ఆస్పెక్ట్ ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంటే బాగుండేది సార్. ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుండాల్సింది. దేర్ ఇస్ నో మ్యాజిక్ ఫార్ములా బిహైండ్ సిబిఎన్ గారు, లోకేష్ గారు ఫీచరింగ్ ఆన్ ఇంటర్నేషనల్ స్పాట్ లైట్స్. మన స్టేట్ డెవలప్మెంట్ ని పక్కన పడేసిన వాళ్లే అంత స్పాట్ లైట్ ని తెచ్చుకోగలిగితే, మీరు ఇలాంటివి ఇవే కాదు ఇంకా బోలెడు ఉన్నాయి కదా, ఇలాంటి నెవర్ బిఫోర్ ఇనిషియేటివ్స్ మన స్టేట్ లెవెల్లో అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఇంకా ఎంత స్పాట్ లైట్ ఆర్గానిక్ గా తెచ్చుకుని ఉండేవాళ్ళు ఆలోచించండి. సిబిఎన్ గారు, మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంతసేపు ఈ అమరావతి రియల్ ఎస్టేట్ అని కాకుండా, జగన్ గారు ఏ ఇంటెంట్ తో ఈ పోర్ట్స్ ఇనిషియేట్ చేశారో ఆ ఇంటెంట్ ని ఇన్ స్పిరిట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ మీద ఫోకస్ చేయండి. వి అండర్స్టాండ్, మీకు ఇలాంటి విజనే ఉండుంటే మీరు 3 టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి బోలెడ్ చేసుండే స్కోప్ మీకు ఉంది. కానీ మీరు చేయలేదంటే ఆబ్వియస్లీ జగన్ గారి ఇంటెంట్ వేరు, మీ ఇంటెంట్ వేరు, అది క్లియర్ గా కనిపిస్తుంది కూడా. కానీ మీరు ఎలాగో ఇప్పుడు చేయక తప్పదు. సో కాస్త విజన్ తో పని చేయండి సార్, ఎందుకంటే ఆ విజన్ కనిపించట్లా. అందుకనే నేను అనేది విజన్ ఏది సార్ జీ అని. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మీకు సిబిఎన్ గారు మన స్టేట్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని స్ట్రెంథెన్ చేసేలాగా ఒక్క పనైనా కనిపిస్తుంది ఎక్కడైనా? లేదు అని మీరు అనుకుంటే కామెంట్స్ లో విజన్ ఏది అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.